ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మేము ఇలాంటి స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం. మేము మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే బీఆర్ఎస్నే ఉన్నది అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే నేను కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇక్కడికి రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయన అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పిన పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవన్నది. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఎల్ రమణ గారు,